డెన్నిస్ విలెనివ్ ఆధ్వర్యంగా రాబోయే లాస్ట్ డ్యూన్ సాగా డ్యూన్ మసియా డ్యూన్ పార్ట్ 3 ట్రైలర్ చూసా. అండ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మొదలు పెట్టేద్దామా మరి? సో బ్రేక్ డౌన్ కన్నా ముందు ఫస్ట్ డ్యూన్ పార్ట్ 2 క్లైమాక్స్ ని ఒకసారి రీక్యాప్ కొడదాం. ఏమంటారు? డ్యూన్ పార్ట్ 2 క్లైమాక్స్ లో ఫ్రీమెన్ ప్రాఫెసీ చెప్పినట్టే పాల్ అట్reides వాటర్ ఆఫ్ లైఫ్ అన్న ఈ పాయిజన్ ని తాగినా చావకుండా ఫ్రెమెన్ ప్రజలకు తను వాళ్ళ ప్రొఫెసైజ్ లీడర్ లిసన్ అల్ గైబ్ అని నిరూపిస్తాడు. తర్వాత పాల్ ని ఇంకా ఫ్రెమెన్ రెబిలియన్ ని ఓడించడానికి ఎంపరర్ షద్దాం ద 4 అరాకిస్ కి వస్తాడు. కానీ లాస్ట్ కి పాల్ చేతిలోనే ఓడిపోతాడు. అండ్ ఈ యుద్ధంలోనే పాల్ హౌస్ హార్కొనెన్ లీడర్ బ్యారన్ వ్లాడిమిర్ హార్కొనెన్ ఇంకా తన యంగెస్ట్ నెఫ్యూ ఫ్యూద్ రోతాని చంపేస్తాడు. ఇంకా పీకేది ఏం లేదని రియలైజ్ అయ్యి ఎంపరర్ కూతురు ఇరులన్ పాల్ కి థ్రోన్ ఇంకా పొలిటికల్ మ్యారేజ్ బదులుగా తన తండ్రికి ప్రాణభిక్ష ఇవ్వమంటుంది. ఇంకేముంది, నోన్ యూనివర్స్ కి తనే రాజాని డిక్లేర్ చేసుకుని పాల్ ఈ మ్యారేజ్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ వేరే గ్రేట్ హౌసెస్ పాల్ ని వాళ్ళ కొత్త ఎంపరర్ గా గుర్తించారు. అండ్ ఇది విన్న పాల్ గ్రేట్ హౌసెస్ మీద హోలీ వార్ ప్రకటిస్తాడు. అండ్ హౌ క్యాన్ వి ఫర్గెట్ చానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాల్ చేసిన మోసానికి షీ వాస్ కంప్లీట్లీ బ్రోకెన్ అండ్ తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది పాల్ ఒక పొలిటికల్ స్ట్రాటజీ అండ్ హీ స్టిల్ లవ్స్ చానీ. అండ్ అన్లైక్ మెనీ ఫ్రీమెన్, చానీ ఒక రిలీజియస్ బిలీవర్ కాదు. అండ్ పాల్ ఇప్పుడు ఆ ఇరాకిస్ రిలీజన్ లో ఎంత మునిగిపోయాడంటే హీ మేడ్ ఆల్ ఫ్రెమెన్ థింక్ హీ ఈస్ దర్ మసియా. అండ్ వాళ్ళని ఈ యుద్ధం ద్వారా ఫ్రెమెన్ ప్రజల్ని స్వర్గానికి తీసుకెళ్తాడు. మీలో తెలియని వారికి డ్యూన్ నావెల్ రచయిత ఫ్రాంక్ హెర్బర్ట్ ఈ డ్యూన్ వరల్డ్ బిల్డింగ్, ఆ రిలీజన్ ఇంకా ప్రాఫెసీ కాన్సెప్ట్ ని ఇస్లాం, అరబ్, బెద్విన్ కల్చర్ నుండి బాగా ఇన్స్పైర్ అయ్యారు. దీని గురించి ఇంకో వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు బ్రేక్ డౌన్ స్టార్ట్ చేస్తే ట్రైలర్ ఓపెన్ అయ్యేది మనం పాల్ ని ఒక వాటర్ పూల్ దగ్గర చూడడం. మోస్ట్లీ ఫ్రెమెన్ వాటర్ క్యాచే అనుకుంటా, విచ్ దే కెప్ట్ యాజ్ అన్ ఇన్సూరెన్స్. బట్ దానికన్నా ఇంట్రెస్టింగ్ విషయం మనం నెక్స్ట్ సీన్ లో చూస్తాం. వేర్ విసి పాల్ ఇంకా చానీ ఫ్యూచర్ లో వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ఏం పేరు పెట్టాలో అని డిస్కస్ చేస్తారు. పాల్ అమ్మాయి అయితే గనీమా అని పేరు పెడదామని అంటాడు. ఫస్ట్ గనీమా అన్నది ఒక అరబిక్ పదం అండ్ దాని అర్థం యుద్ధం తర్వాత గెలుచుకున్నది. కానీ అదే అబ్బాయి పుడితే లేటో అని చానీ సజెస్ట్ చేస్తుంది. గుర్తుంటే పాల్ తండ్రి పేరు లేటో అట్reides. అండ్ ఈ డ్యూన్ సాగాలో పాల్ ఇంకా చానీ పుట్టబోయే మొదటి అబ్బాయి పేరు లేటో అనే పెడతారు. కానీ తను యంగ్ ఏజ్ లోనే చనిపోతాడు. తర్వాత మళ్ళీ పాల్ ఇంకా చానీకి ఇద్దరు కమల పిల్లలు పుడతారు. వాళ్ళిద్దరికి లేటో ఇంకా గనిమా అని పేరు పెడతారు. అండ్ వీళ్ళిద్దరూ డ్యూన్ సాగాలో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్టర్ పాల్స్ డెత్. లైక్ వాళ్ళ గురించి చెప్పడం మొదలు పెడితే ఈ వీడియో ఇంకో గంట వరకు వెళ్తుంది. లెట్స్ సేవ్ ఇట్ ఫర్ నెక్స్ట్. బ్యాక్ టు ద ట్రైలర్. నాకు తెలిసి ఈ సీన్ పాల్ వాటర్ ఆఫ్ లైఫ్ తాగే ముందు ఇన్సిడెంట్ అనుకుంటా, బికాస్ తన ఐరిస్ రంగు బ్లూ కలర్ లో లేవు. ఆల్సో ఈ మూవీలో ఈదా బ్రూక్ ఇంకా నకోవా వుల్ఫ్ మోమోవా, గనిమా ఇంకా లేటో ద సెకండ్ అట్reides క్యారెక్టర్స్ ని ప్లే చేయబోతున్నారు. అది కాకుండా పాల్ కి ఫ్యూచర్ విజన్ చూసే పవర్స్ ఉన్నాయి. సో నా గేస్ ఏంటంటే తను వాళ్ళిద్దరిని తన ఫ్యూచర్ విజన్స్ లో చూస్తాడు. బికాస్ గనిమా ఇంకా లేటో ద సెకండ్ పాల్ బతుకున్న టైంలో ఇంకా బేబీసే, ఇంకా గ్రోన్ కిడ్స్ కాదు. దెన్ నెక్స్ట్ సీన్ లో ఈ రింగ్ ని చూస్తాం. అండ్ ఇది హౌస్ ఆఫ్ అట్reides రాయల్ రింగ్. అండ్ పాల్ ఈ రింగ్ ని చానీకి ఇస్తున్నాడు. బికాస్ పాల్ చనిపోయాక ఆ రింగ్ వాడి వారసులకే వెళ్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఆ రింగ్ ని చానీకి ఇచ్చి వెళ్తాడు. ఇప్పుడు దీని తర్వాత మనం పాల్ ని ఇక్కడ తన సైనికులతో చూస్తాం ఏదో యుద్ధం తర్వాత. బట్ ఇది అరాకిస్ కాదు, బికాస్ ఆ ప్లానెట్ మొత్తం ఒక ఎడారి. అండ్ ఇక్కడ మనం పాల్ వెనకాల ఒక అడవిని చూస్తాం. సో దీని అర్థం పాల్ ఇంకా తన ఫ్రెమెన్ ఆర్మీ వేరే గ్రేట్ హౌసెస్ మీద హోలీ వార్ మొదలుపెట్టి ఒకరి తర్వాత ఒకరిని ఓడిస్తున్నాడు. అండ్ పాల్ హెయిర్ చూస్తే అది ఇంకా ఎక్కువ ఉంది. సో ఇది తన ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ద కాంక్వెస్ట్ టైంది. బికాస్ ప్రెసెంట్ టైం పాల్ తన హెయిర్ ని తగ్గించేస్తాడు. దెన్ ఇక్కడ మనం పాల్ ఇంకా తన చెల్లెలు ఆలియా అట్reides ప్లేడ్ బై ఆనియా టేలా-జోయ్ ని ఫ్రెమెన్ తో సమ్ కైండ్ ఆఫ్ గ్రూప్ రిచువల్ లో చూస్తాం. ఆల్సో ఆలియా కూడా ఈ డ్యూన్ సాగాలో వన్ ఆఫ్ ది వెరీ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్. బికాస్ తను లేడీ జెసికా గర్భంలో ఉన్నప్పుడే జెసికా వాటర్ ఆఫ్ లైఫ్ తాగుతుంది. దేనివల్ల అయితే ఆలియాకి బై బర్త్ బెనీ జెసరెట్ పవర్స్ ఉంటాయి అండ్ రెవరెండ్ మదర్ యాన్సెస్ట్రల్ మెమరీస్. దీనివల్ల బెనీ జెసరెట్ పాల్ ని ఎలా ఒక అబామినేషన్, ఒక హైబ్రిడ్ లా చూస్తారో ఆలియాని కూడా అలానే చూస్తారు. బికాస్ వాళ్ళ ప్రకారం బై బర్త్ ఇమెన్స్ పవర్స్ తో ఎవరు ఉండకూడదు. ఆల్సో డ్యూన్ పార్ట్ 2 ఎండింగ్ లో కూడా ఆలియా ఇంకా పుట్టలేదు. అండ్ ఇక్కడ ఆలియా గ్రోన్ ఏజ్ కి వచ్చింది. అంటే ఈ మూవీలో మనకి చాలా ఇయర్స్ ఆఫ్ స్టోరీని కవర్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ సీన్ లో కొన్ని యుద్ధాల షార్ట్స్ చూపిస్తారు దట్ ఈ యుద్ధం ఏ రేంజ్ కి వెళ్ళిందో. అండ్ చాలా షార్ట్స్ లో స్టార్ వార్స్ లెవెల్ స్పేస్ బ్యాటిల్స్ చూపిస్తారు. ఫన్ ఫ్యాక్ట్, స్టార్ వార్స్ సృష్టికర్త జార్జ్ లూకస్ స్టార్ వార్స్ స్టోరీస్ ని డ్యూన్ నుండే హెవీగా ఇన్స్పైర్ అయ్యారు. దెన్ ఈ సీన్ లో మనం పాల్ ఇంకా జెసికాని చూస్తాం. వేర్ జెసికా ఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ అన్ అడ్వైజర్ టు పాల్. అండ్ ఈ సీన్ తర్వాతే ఒక బెనీ జెసరెట్ యూనియన్ ని మనం చూస్తాం వేర్ ఉరలన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మీటింగ్ పాల్ కి అగేన్స్ట్ గా తన ఎలా గద్దె నుంచి దింపాలో అని ఉంటుంది. బికాస్ రెవరెండ్ మదర్ మొహాయం ఇంకా తన బెనీ జెసరెట్ కి ఒక పురుషుడు వాళ్ళ కంట్రోల్లో పెరగకుండా బెనీ జెసరెట్ పవర్స్ పొందుకోవడం వాళ్ళకి నచ్చదు. అండ్ పాల్ వాళ్ళ కంట్రోల్లో కాదు, ఒక రాయల్ ఫ్యామిలీలో పెరిగాడు, విచ్ మేక్స్ హిమ్ క్విజాట్స్ హదేరాక్. ఇప్పుడు ఈ క్విజాట్స్ హదేరాక్ ఏంటో ఇంకెప్పుడైనా మాట్లాడుకుంటాం, ఓకేనా? దెన్ ఈ సీన్ లో వీ గెట్ అ గ్లిమ్స్ ఆఫ్ మై మ్యాన్
రాబర్ట్ ప్యాటిన్సన్ సైటేల్. ఇప్పుడు ఈ సైటేల్ ఒక బెనీ థ్లీలాక్స్ షేప్ షిఫ్టర్. ఫస్ట్ బెనీ థ్లీలాక్స్ అనేది బెనీ జెసరెత్ లానే ఒక మేల్ పొలిటికల్ ఫ్యాక్షన్ వేర్ దే యూస్ బయోటెక్నాలజీ ఫర్ క్లోనింగ్ బాడీ, ఫిజికల్ షేప్ షిఫ్టింగ్. అండ్ వీళ్ళు కూడా పాల్ హోలీవార్ ని అన్కంట్రోలబుల్ గా చూస్తారు. అండ్ తనని ఆపడానికి బెనీ జెసరెత్ తో కలిసి ఒక కోవర్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ సీన్ లో మనం 2 గ్రూప్స్ మధ్యలో యుద్ధం చూస్తాం. వేరే ఒక సైడ్ కి సమురాయ్ అటాలో కనిపించే ఆర్మీ ఉంది అండ్ వాళ్ళు కటానాన్ని యుద్ధంలో వాడుతున్నారు. నాకు తెలిసి ఇది హౌస్ గినాస్ అనుకుంటా, బేస్డ్ ఆన్ దేర్ జాపనీస్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఈ హౌస్ పాల్ అట్reides కి సపోర్టివ్. ఇఫ్ మై గెస్ ఇస్ రైట్, వీళ్ళ ఆపోజిట్ లో ఉన్నది హౌస్ మొరితాని, ఎవరికైతే బెనీ జెసరెత్, హౌస్ హార్కొనన్ సపోర్ట్ చేస్తారు. అండ్ ఈ యుద్ధాన్ని వార్ ఆఫ్ అసాసిన్స్ అని అంటారు. అండ్ యాజ్ వి సీ హౌస్ గినాస్ ఓడిపోతారు. దెన్ ఇక్కడే పాల్ జెసికాని వాళ్ళ ఫాదర్ ఎలా తన ఫ్యామిలీని కాపాడాడు అని అడిగితే జెసికా దానికి మీ తండ్రి ఎప్పుడు యుద్ధం మొదలు పెట్టలే అని రిప్లై ఇస్తుంది. అండ్ ఇది మనకి ఇండైరెక్ట్లీ టెలింగ్ దట్ పాల్ హాస్ బికమ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ వాట్ లేటో టాట్ హిమ్. ఇది అయ్యాక కొన్ని ఎపిక్ షాట్స్ చూపిస్తారు, ఆ యుద్ధాన్వి, అలియాది, చానేది. అండ్ టు ఆల్ అవర్ సర్ప్రైజ్ జేసన్ మొమో ఇస్ బ్యాక్. బట్ ఎలా? డంకన్ చనిపోయాడు కదా. అండ్ ఇక్కడ పాల్ చూస్తే ఇది ప్రెసెంట్ టైమ్ లైన్ పాల్, అంటే ఇది పక్కా డంకన్ కాదు. కరెక్టేగా? ఎస్ కరెక్టే. దిస్ ఇస్ నాట్ డంకన్, హీఈస్ హయత్ అండ్ హీ ఈజ్ ఎ క్లోన్ ఆఫ్ డంకన్. ఇందాక చెప్పాక బెనీ థ్లీలాక్స్ అడ్వాన్స్ బయోటెక్నాలజీ వాడతారు టు జనరేట్ క్లోన్స్. అండ్ వీళ్ళు క్లోనింగ్ సిస్టమ్ ఎలా అంటే ఒక కొత్త బాడీలో వాళ్ళ టార్గెట్ బాడీ డిఎన్ఏ తీసుకెళ్ళి పెట్టి క్లోన్ ని తయారు చేస్తారు. అండ్ ఈ క్లోన్స్ ని గూలా అంటారు. ఈ గూలాస్ టార్గెట్ బాడీస్ కి ఇన్స్టెంట్ కన్వర్ట్ అవుతారు, కానీ వాళ్ళ మెమరీస్ ఇంకా కాన్షియస్నెస్ ని రివైవ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనేమో ఈ సీన్ లో డంకన్ గూలా మన పాల్ తో ఫైటింగ్ చేస్తాడు, నాట్ నోయింగ్ హూ ఇస్ పాల్. తర్వాత ఈ సీన్ లో మనం సైటెల్ ని ఫ్రెమెన్ గుంపులో చూస్తాం. అంటే సైటెల్ సక్సెస్ఫుల్ గా పాల్ దగ్గర అయ్యాడు. దెన్ కొన్ని బ్యూటిఫుల్ షాట్స్ అయ్యాక ఈ సీన్ లో విసి పాల్ అట్reides తన ఆర్మీ ఉంది. ఇది వాడి డిసిప్లిన్డ్ ఫ్రెమెన్ ఆర్మీలో ఉంది అండ్ పాల్ ఈస్ లీడింగ్ దెమ్. తర్వాత వి గెట్ ఎ క్లీన్ పిక్ ఆఫ్ పాల్ అండ్ ఎలా తను ఇంకా అలసిపోయాడు తను మొదలుపెట్టిన ఈ హోలీ వార్ వల్ల. అండ్ ఈ హోలీ వారే తన్ని కన్జ్యూమ్ చేసుకుని లాస్ట్ లో ఏమవుతుందో నేను చెప్పాను, ఎందుకంటే ఇట్స్ ఎ స్పాయిలర్. సో ఇదండి నా బ్రేక్ డౌన్. హోప్ యూ లైక్ ఇట్. నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, లాగి పెట్టి ఒక గుద్దండి. ఇంకా షేర్ బటన్ నొక్కి మీ వాట్సాప్ లో ఉన్న అందరికి షేర్ చేసేయండి. ఆల్సో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, December 18 ఫస్ట్ డ్యూన్ పార్ట్ 3 చూస్తారా లేదా అవెంజర్స్ డూమ్స్డేనా?